హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్ బయ్యర్ తెలుగు. సో ఇవాళ మనమైతే ఆప్షన్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో ఇదేదో ర్యాండమ్గా వచ్చే వీడియో కాదు, ఆప్షన్ బయింగ్ ఫుల్ కోర్స్లో ఇది కూడా ఒక టాపిక్ మనకి. సో ఈ రోజు అయితే మనం ఇక్కడున్నాము ఇంట్రడక్షన్ టు ఆప్షన్స్ దగ్గర. అండ్ మనము ఈరోజు ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ టాపిక్ ఆప్షన్ బయర్స్ గురించి మాట్లాడదాం తర్వాత. అండ్ డిస్క్రిప్షన్లో నేనైతే ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను, వెళ్ళి ఫస్ట్ నుంచి వీడియోస్ చూసారంటే మీరు ఆప్షన్ బయింగ్ అయితే చేయగలరు. ఆప్షన్ బయింగ్ మీద మీకు ఒక మంచి నాలెడ్జ్ అండ్ ఐడియా అయితే వచ్చేస్తుంది. కంప్లీట్గా ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తున్నాను. సో ముందుగా ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఆప్షన్స్ అంటే మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కిందికి వెళ్ళినప్పుడు రెండు సైడ్లు డబ్బులు సంపాదించవచ్చు మనము. సో ఇప్పుడు స్టాక్స్లో ఎలా ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ మార్కెట్ పైకి వెళ్తుంటేనే ఒక స్టాక్ని కొన్నప్పుడు ఆ ప్రైస్ నుంచి పైకి వెళ్తున్నప్పుడే వాళ్ళకి లాభం వస్తుంది, అదే కిందికి పడితే నష్టం వస్తుంది. బట్ ఆప్షన్స్లో మార్కెట్ పడుతున్నప్పుడు కూడా మనము డబ్బులను అయితే సంపాదించవచ్చు అనమాట. సో ఆప్షన్స్లో రెండు ఉంటాయి, కాల్ ఆప్షన్ అని, పుట్ ఆప్షన్ అని. సో మార్కెట్ పైకి వెళ్తుంది అని అయితే మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు కాల్ ఆప్షన్ని బై చేస్తాం. మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్ని బై చేస్తాం అనమాట. పైకి వెళ్తుందంటే కాల్ ఆప్షన్, కిందికి వెళ్తుందంటే పుట్ ఆప్షన్. కాలు పుట్టు అనేటివి రెండు ఉంటాయి. సో అందరూ కొంటూ ఉంటే వాటిని ఇంకా అమ్మేవాళ్ళు ఎవరు? సో అమ్మేవాళ్ళు ఎవరంటే కాల్ సెల్లర్స్, పుట్ సెల్లర్స్ అని ఉంటారు. సో ఇవి బ్రీఫ్గా మనం ఆప్షన్ బయింగ్నే ఫోకస్ చేస్తున్నాం. బట్ ఆప్షన్ సెల్లర్స్ అంటే ఎవరో కూడా మీరు తెలుసుకోవాలి. సో ఓకే, మీకు ఈజీ వేలో ఒక ఈజీ ఎగ్జాంపుల్తో చెప్పేస్తాను. సో టొమాటోలు ఉన్నాయనుకుందాం, టొమాటోల్ని ఆప్షన్స్ అనుకుందాం. సో మీరు ఒక రీసేలర్, మీరు కొనుక్కొని, మీరు ఒక షాప్ కీపర్, మీరు కొనుక్కొని అమ్మాలా, మీరు ఒక రీసేలర్ ప్లేస్లో ఉన్నారు. సో మీరు టొమాటోల్ని కొనుక్కున్నారు అండ్ మరి వేరే వాళ్ళకి అమ్మాలన్నమాట, అది మార్కెట్లో. సో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఫార్మర్. సో ఆయన టొమాటోల్ని మీకు ఒక 100 రూపీస్కి అమ్మినారు, మీరు దాన్ని కొనుక్కున్నారు. సో మీరు టొమాటోస్ని బై చేస్తున్నారు, టొమాటో బయ్యర్. ఇది ఈజీగా ఉంటుంది అర్థం చేసుకునేకి. ఆయన టొమాటో సెల్లర్. సో ఆప్షన్ బయ్యర్, ఆప్షన్ సెల్లర్. టొమాటోస్ అనేది ఆప్షన్స్. సో మీరు టొమాటోల్ని బై చేశారు, ఆయన టొమాటోల్ని సెల్ చేశాడు. సో ఇక్కడ వరకు అర్థమైందా? సో అలానే కాల్ ఆప్షన్ని బై చేసేవాళ్ళు ఉంటారు, పుట్ ఆప్షన్ని బై చేసేవాళ్ళు ఉంటారు. కాల్ ఆప్షన్ని సెల్ చేసేవాళ్ళు ఉంటారు, పుట్ ఆప్షన్ని సెల్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఆప్షన్ సెల్లరు మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు కాల్స్ని సెల్ చేస్తాడు. మార్కెట్ కింద పడుతుంది అన్నప్పుడు కాల్స్ని సెల్ చేస్తాడు. మార్కెట్ పైకి పోతుంది అన్నప్పుడు పుట్స్ని సెల్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ ఏమర్థం చేసుకోవాలంటే, ఆప్షన్ బయ్యర్కి తను ఏ ప్రైస్ నుంచి అయితే కొంటాడో ఆ ప్రైస్ నుంచి పైకి వెళ్తేనే ఆయనకి లాభం. ఆ ఆప్షన్ పైకి వెళ్ళాలా, ఆయన ఎక్కడ ఏ ప్రైస్లో అయితే కొన్నాడో ఆ ప్రైస్ నుంచి పైకి వెళ్ళాలా. సో సెల్లర్కి ఆయన ఏ ప్రైస్లో అయితే అమ్మినాడో అక్కడి నుంచి కిందికి వెళ్తే లాభం. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 1 kg టొమాటోస్ 100 రూపీస్ అనుకుందాం. సో మీరు ఒక ఆప్షన్ బయ్యర్. సో టొమాటోస్ని మీరు 100 రూపీస్కి కొన్నారు, మీరు దాన్ని రీసేల్ చేయాలి, మరి అమ్మాలి. షాప్ కీపర్, మీరు 100 రూపీస్కి టొమాటోలు కొన్నారు, సో మీరు దాన్ని అమ్మాలి మరి. సో 100 రూపీస్కి టొమాటోలు కొన్నప్పుడు మీరు దాన్ని ఎంతకు అమ్మితే లాభం? 110 ఆర్ 120 ఆర్ 130. సో మీరు ఈరోజు టొమాటోల్ని కొన్నారు, సో రేపు అమ్మేయాల 120, 130, 140కి. అప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంది. అదే ఆప్షన్ సెల్లర్కి ఒక 100 రూపీస్కి అమ్మాడు అనుకోండి టొమాటోలు, సో ఆయనకి పక్క రోజు ఒక 90, 80, 70 అలా వస్తే ఆయనకు లాభం వస్తుంది అనమాట. సో ఆయన ఎంతకైతే అమ్మినాడో ఆ ప్రైస్ నుంచి కిందికి వస్తే ఆయనకు లాభం వస్తుంది. ఎప్పుడైనా మీరు గోల్డ్ కొన్నారనుకోండి, కళ్యాణ్ జ్యువెలర్స్ ఆర్ ఎనీ జ్యువెలర్ షాప్లో మీరు ఒక గోల్డ్ కొన్నారనుకోండి, మీరు కొన్న దగ్గర నుంచి గోల్డ్ పెరిగితే మీకు లాభం. ఆయన అమ్మిన, ఇప్పుడు మీరు 100 రూపీస్ దగ్గర అమ్మింటారు, బట్ రేపు పొద్దున మార్కెట్లో 140 రూపీస్ ఉంటుంది, అప్పుడు మీకు లాసే కదా. సో అలానే ఆప్షన్ బయ్యర్కి ఆయన ఎప్పుడైతే కొన్నాడో అప్పటి నుంచి పైకి వెళ్ళాల ప్రైస్ అనమాట, అక్కడి నుంచి డిమాండ్ పెరగాల. సో సెల్లర్కి ఆయన ఎంతకైతే అమ్మినాడో అక్కడి నుంచి కింద పడాల. సో ఇది క్లియర్ అయిందా? అండ్ సో నెక్స్ట్
ఆప్షన్స్లో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని ఉంటాయన్నమాట. అండ్ ఇది బ్రీఫ్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుందంటే కాల్ ఆప్షన్ని బై చేస్తారు, పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారు. మార్కెట్ పైకి వెళ్తుందంటే కాల్ ఆప్షన్ని బై చేస్తారు, పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారు. మార్కెట్ కిందికి వస్తుందంటే పుట్ ఆప్షన్ని బై చేస్తారు, కాల్ ఆప్షన్ని సెల్ చేస్తారు అనమాట. సో అప్పుడే కదా ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుందంటే ఏ ప్రీమియమ్స్ పెరుగుతాయి? కాల్ ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఏ ప్రీమియమ్స్ పడతాయి? పుట్ ప్రీమియమ్స్ పడతాయి. సో ఆప్షన్ సెల్లర్కి ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది? ప్రీమియమ్స్ కింద పడినప్పుడు ప్రాఫిట్ వస్తుంది. సో ఆప్షన్ బయ్యర్కి ప్రీమియం పైకి పోయినప్పుడు లాభం వస్తుంది. కాబట్టి కాల్ ఆప్షన్స్ అయితే ఎప్పుడు పెరుగుతాయో ఆయన మార్కెట్ పైకి పోతుంది కాబట్టి ఆయన అప్పుడు కాల్స్ని బై చేస్తాడు. ఈయన పుట్ ఆప్షన్స్ ఎప్పుడైతే కింద పడతాయో అప్పుడే ఆయన పుట్స్ని సెల్ చేస్తాడు. సో ఆయనకి వ్యూ గనక మార్కెట్ పైకి వెళ్తుంది అని ఉంటే ఆయన పుట్స్ని సెల్ చేస్తాడు. సో మా ఆప్షన్ బయ్యర్కి మాత్రం మార్కెట్ పైకి వెళ్తుంది అని ఉంటే కాల్స్ని బై చేస్తాడు. టొమాటోస్ ఒక 100 రూపీస్ అమ్మింటాడు. సో ఆయనకు తెలిసిపోయింది టొమాటోలో ఇంకా చాలా పంట ఎక్కువ పండింది, సో ప్రైస్ అయితే డిమాండ్ అయితే తగ్గిపోతుంది, సప్లై ఎక్కువ అయిపోతుంది అనుకున్నాడు ఆయన. సో 100 రూపీస్కి టొమాటోలు అమ్మేసినాడు. ఆయనకి ఎప్పుడు లాభము? 90కి, 80కి, 70కి అట్లా టొమాటోల ప్రైజులు పడినప్పుడు ఆయన 100 రూపీస్కి అమ్మినాడు కాబట్టి ఆయనకి 20-30 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఆప్షన్ బయ్యర్కి ఎప్పుడు ప్రాఫిట్ ఉంటుంది? సో టొమాటోస్ని బై చేశాక 120, 130, 140. సో బయ్యర్కి అయితే ఆయన కొన్న ప్రైస్ నుంచి ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడు ఆయనకు లాభం ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే ఫైన్. అండ్ ఇది మరీ చెప్తున్నాను, ఇదేదో ర్యాండమ్గా వచ్చే వీడియో అయితే కాదు. కింద ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను, ఫుల్ ఆప్షన్ బయింగ్ కోర్స్ అని. సో అక్కడికి వెళ్ళి అయితే ప్రతి ఒక్క వీడియోని చూసేయచ్చు. అండ్ మీరు ఆ ట్రస్ట్ మీరు ట్రేడ్ చేసే స్టేజ్లో అయితే ఉంటారు ఆ ఫుల్ ప్లేలిస్ట్ కంప్లీట్ చేశాక. సీ యూ.